ఆదిలాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటం మరింత ఉధృతమైంది. జిల్లా కలెక్టర్ ఎదుట ఈ ఎంప్లాయీస్ 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫోన్ ద్వారా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. చాయ్ తాగేంతలోపే జీవో ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడా అని నిలదీశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ తరఫున తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రామన్న నమస్కారమే. నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్. మా యొక్క మహిళా సోదరిమణులు కేజీబీవీ యూఆర్ఎస్ అదేవిధంగా సమస్త ఉద్యోగులు దాదాపు 600-700 మంది ఇక్కడ ఉన్నారన్న. మీ మాట మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని మా కోసం ట్విట్టర్ వేదికగా సమగ్ర శిక్షకు న్యాయం కోసం నిలబడేట్టు మా ప్రియతమ నాయకుడిని ఒక నిమిషం ఆ ట్విట్టర్ ద్వారా మీరు గౌరవ కేసీఆర్ గారిది రిలీజ్ చేస్తారని, అలా చేయాలని మా వాళ్ళు కోరుతా ఉన్నారన్న, ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత మా అనిల్ జాదవ్ గారితో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను, జోగురామన్న సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మద్దతు ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయి వెంటనే వారి స్పందన కూడా వచ్చేటట్టు కూడా చూసుకుంటాం. దయచేసి మీరు అందరూ కూడా నా ప్రార్థన ఏంటంటే, పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అడిగేదేమి కూడా కొత్తది కాదు, మీరు అడిగేదేమి కూడా మీరు మీ అంతటా మీరుగా ఈ రోజు కొత్తగా లేవనెత్తిన సమస్య కాదు. గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు. తప్పకుండా మీ కోరికలు న్యాయం